హాయ్ ఫ్రెండ్స్, జిలానీ టైలరింగ్కి స్వాగతం అండి. ఈరోజు మనం ఆది బ్లౌజుతో ఎలా కటింగ్ చేయాలి, ఆది బ్లౌజ్ ఎలా కొలత తీసుకోవాలి అనే దాని గురించి నేర్చుకుందాము. చాలామంది కస్టమర్లు బాడీ మెజర్మెంట్ ఇవ్వకుండా ఆది బ్లౌజ్ ఇస్తారు కదా, ఇది కరెక్ట్గా ఉంది, సేమ్ ఇలాగే కుట్టాలి అని చెప్తూ ఉంటారు. అటువంటి ఆది బ్లౌజ్ ఒకటి తీసుకుని మనం అది ఎలా కట్ చేయాలి అనేది దాని గురించి ప్రాక్టీస్ చేద్దాము. బ్లౌజ్ ఎలా మార్కింగ్ చేయాలి, ఎలా కటింగ్ చేయాలనే దాని గురించి ప్రాక్టీస్ చేద్దాం. జాగ్రత్తగా చూడండి. చూడండి, ఈ విధంగా ఫస్ట్ మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింద ½ ఇంచ్ మార్జిన్తో లైన్ గీయండి. చూసారా, ఈ విధంగా. ఇప్పుడు బ్లౌజ్ పొడవు కొలవండి. 13 అంగుళాలు ఉంది. ఇక్కడ 13 అంగుళాలు ప్లస్ స్టిచ్చింగ్ చేయడానికి ½ ఇంచ్ 13.5 మార్క్ చేసుకుని ఇక్కడ కూడా ఒక లైన్ గీయండి. చూసారా, ఈ విధంగా. ఇలా ఫ్రంట్ హుక్స్ పెట్టిన తర్వాత ఒకసారి షోల్డర్ కొలవండి. తొమ్మిది అంగుళాలు ఉందండి. ఇది 9 అంగుళాలు అంటే 4.5. దీనికి స్టిచ్చింగ్ చేయడానికి ఒక ½ ఇంచ్ కంటే తక్కువ మార్జిన్ పెట్టుకోండి. చూసారా, ఈ విధంగా. తర్వాత మనకి షోల్డర్ పట్టి ఎంత ఉందో దీని ప్రకారంగా పెట్టుకోండి. ఇక్కడ స్టిచ్చింగ్ అయితే మనం ఇక్కడ కటింగ్ చేయాలండి. ఈ విధంగా. ఇలా స్ట్రైట్గా గీయండి. బ్యాక్ నెక్ 8.5. మార్క్ పెట్టుకోండి. ఇలా గీయండి. గీసిన తర్వాత దీన్ని మనం ఇక్కడ రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్ గీసివ్వండి. తర్వాత మనం చంక దింపాలి కదండి, ఎంత దింపాలి అనేది మనకి డౌట్. ఒక్కసారి మీకు తెలిస్తే ఈ విధంగా తీసుకోండి. చూడండి, ఇది ఎంత ఉంది? ఇది 4.5 ఉంది. అంటే 4.5 మన ఇక్కడి నుంచి 4.5. ఇప్పుడు మన ఇక్కడ నుంచి 5 ఇంచెస్ వచ్చింది కదండి, ఒక్క పాయింట్ తక్కువ 5 ఇంచెస్ వచ్చింది. ఇలా కూడా పెట్టుకోవచ్చు మనం, ఒక్క పాయింట్ తక్కువ 5 ఇంచెస్. చూసారా, ఇది కూడా కరెక్ట్గా ఉంటుంది. ఇలా స్ట్రైట్గా గీత గీయండి. తర్వాత మనం ఇక్కడ నుంచి పాయింట్ తక్కువ 5 ఇంచెస్ ఉంది కదా, దీనికంటే ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని ఇలా క్రాస్గా గీయండి. ఓకే, అర్థమవుతుంది కదా మీకు? ఈ విధంగా ఇక్కడ ఎంత వచ్చిందో అంత పెట్టుకుని చంక దింపుకోండి పై లైన్ నుంచి.
తర్వాత ఇక్కడ మనం ఎంత పెట్టామో దీనికంటే ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టండి. ఇప్పుడు ఈ లైన్ నుంచి ఇలా స్ట్రైట్గా గీయండి. ఇప్పుడు మనం చెస్ట్ పెట్టాలండి, చెస్ట్ మార్కు. ఇది ఇలా స్ట్రైట్గా పెట్టుకుని అప్పుడు దీన్ని ఇలా కొలవండి. అంతే తప్ప మీరు ఇలా ఇలా క్రాస్గా వెళ్ళిపోయిందంటే మెడ పెద్దది, చెస్ట్ లూజ్ ఎక్కువ అయిపోతుంది. ఇలా స్ట్రైట్గా తీసుకోండి. ఇప్పుడు కొలవండి ఇది ఎంత ఉందనేది. 15 అంగుళాలు ఉందండి. ఇక్కడ కూడా మనం 15 పెట్టాలి. 7.5 చూసారా, ఈ విధంగా 7.5 పెట్టండి. తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్ కొలవండి ఎంత ఉందనేది. 13 అంగుళాలు ఉందండి ఇది. ఇక్కడ కూడా మనం 13 పెట్టాలి, అంటే 6.5 ప్లస్ 3/4 ఇంచ్ డాట్ కోసం. చూసారా, ఇక్కడ నుంచి 6.5, ఇక్కడ నుంచి 3/4 ఇంచ్ డాట్ కోసం పెట్టుకుని ఇక్కడ నుంచి స్ట్రైట్ గీసేయండి. ఇది మార్జిన్ కోసం 1.5 ఇంచ్ గీయండి. ఈ స్కేల్ ఉంది కదా మీ దగ్గర, ఈ స్కేల్తో ఇక్కడ నుంచి 1 ఇంచ్ మార్జిన్ పెట్టుకుని ఈ విధంగా గీయండి. ఇప్పుడు చంక కొలవండి, దీని చంక ప్రకారం ఉందా లేదా అనేది. ఈ 7 అంగుళాలు ఉందండి చంక, మనకు కూడా 7 అంగుళాలు రావాలి. అంటే మనకు స్టిచ్చింగ్ ఇక్కడికి వస్తుంది కదండి, ఇక్కడికి మనకి 7 అంగుళాలు రావాలి. ఇది కొలవండి. ఇక్కడ కొంచెం తక్కువ వచ్చిందండి. అప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా దించాలి. ఈ మాత్రం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి, మనం తప్పదు. ఈ విధంగా తీసుకోవాలి. చూసారా, ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ కట్ చేయాలి. చూద్దాం, బ్యాక్ పార్ట్ కట్ చేద్దాం. చూడండి, ఈ రెండింటికి సెంటర్ 7.5 ఉందండి. 3.5 అంగుళాల దగ్గర ఒక మార్క్ పెట్టుకుని ఇక్కడ నుంచి కొంచెం క్రాస్గా ఇలా తీయండి. ఇది సుమారుగా 4 అంగుళాలు డాట్ తీసుకోండి. ఇక్కడ మనం 3/4 ఇంచ్ డాట్ ఎక్స్ట్రా పెట్టాం కదండి, ఆ 3/4 ఇంచ్ ఇక్కడ డాట్కి సరిపోవాలి. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలండి.
చూసారా, ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్నాము.